ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ భారీ విజయం సాధించారు. నిన్నటి ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపటి క్రితం ముగిసింది. మొత్తం 2,18,997 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి 1,24,702 ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులకు 47,241 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య 77,461 ఓట్ల వ్యత్యాసం ఉంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలందించిన విజయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గ్రాడ్యుయేట్లు కొనసాగించారన్నారు పేరాబత్తుల రాజశేఖర్. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా రావడం దురదృష్టకరమంటున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్తో మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ని దాటి టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికైనటువంటి సందర్భంలో మనతో మాట్లాడేందుకు సార్, ఏంటి మీ విజయానికి కృషి చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి? నా విజయం ఏకపక్షంగా రావడానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు, ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడనే నమ్మకంతో మరి అత్యధిక మెజారిటీతో మరి జనరల్ ఎలక్షన్లో నెగ్గించడం జరిగింది. అదే నమ్మకం కూడా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. పట్టభద్రులు ఓటేశారంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, వాళ్ళకి ఉన్న సమస్యలు తీరుతాయనే నమ్మకంతో ఓటేశారు. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఇన్వాలిడ్ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, దాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే దాదాపు 20,000 వరకు కూడా ఇన్వాలిడ్ ఓట్స్ అంటే కొంత 90% చాలా ఇబ్బందికరమైన 9%. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులే ఓటు వేయటంలో మరి సరైన ప్రచారంలో అయితే మేము చాలా ఎక్కువగానే ప్రచారం చేసాం. నాయకులు, కూటమి నాయకులు అందరూ ఓటు ఎలా వేయాలన్న విధానాన్ని కూడా ఎక్కువ వీడియో రూపంలో చెప్పాం, పాంప్లెట్స్లో చెప్పాం. అయినా కూడా ఇంకా ఎక్కువ అవేర్నెస్ కలగజేయాలి. ఇలాగ ఇది కొంచెం పట్టభద్రులు ఎలక్షన్లో ఇన్వాలిడ్ ఎక్కువ రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సూపర్ 6లో కానీ ఇలాగ ఉద్యోగాలు కల్పించడంలో కానీ మీరు విఫలం అవుతున్నారనేటటువంటి విమర్శలు ప్రతిపక్షం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎమ్మెల్సీకి ఎన్నికైన తర్వాత ఇప్పుడు చేయబోయేటటువంటి కార్యక్రమాలు ఏంటి నిరుద్యోగుల కోసం? అసలు మీరు 8 నెలల కాలంలో ప్రతిపక్షం ఉంటే కదా విమర్శ చేయడానికి. నేను అనేది 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఒక డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుని పూర్తిగా నాశనం చేసే పరిస్థితుల్లో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఏ రాష్ట్రం విధంగా ప్రతి నెల 1వ తారీఖు 4,000, అలాగే వికలాంగులకు 15,000, 10,000 ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు 1వ తారీఖు దాటకుండా, అలాగే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇచ్చే పరిస్థితి. అలాగే మీరు చూసుకుంటే సూపర్ 6 మరి ఇది ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా ఆ రోజు చెప్పింది. ఆల్రెడీ మరి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేపు తల్లికి వందనం కూడా ఆల్రెడీ మీరు ప్రకటించారు, చూశారు, మీరు బడ్జెట్లో పెట్టడం కూడా జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి రేపు స్కూల్స్ రీఓపెనింగ్ అవ్వకముందే అన్నీ కూడా మరి పిల్లల అకౌంట్లో వేసి స్కూల్స్ ఓపెన్ చేస్తామని జరిగింది. అదేవిధంగా డిఎస్సి కూడా మీరు చూసుకోండి, ఫస్ట్ సంతకం చేశారు. కొన్ని కోర్టు పరిధిలో ఉన్న అంశాల వల్ల లేట్ అయింది, కానీ ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది. అలా ఏ విషయంలో చూడండి, అభివృద్ధి అంటే మీరు చూడండి, రోడ్లు గత ప్రభుత్వంలో గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి. ఈరోజు మనం చూసుకుంటే రోడ్లు కూడా మనం ఎంతో అభివృద్ధిగా మనం వేసుకుంటున్నాం. మొదటి ప్రతిపాదనగా మీరు ముఖ్యమంత్రి ముందు కానీ డిప్యూటీ సీఎం ముందు కానీ ఏం పెట్టబోతున్నారు? మీ తరపున ఎమ్మెల్సీగా ఇప్పుడు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు కాబట్టి పట్టభద్రులకు సంబంధించి నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ నిరుద్యోగం, అలాగే మేము మాట కూడా ఇచ్చాం, ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఆల్రెడీ ప్రభుత్వం ఆ పని చేస్తుంది. నా వంతుగా ఈ 2 జిల్లాలకి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక ప్రణాళికాబద్ధంగా ఆ సమస్యలన్నీ తీర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.